ఎలా ఉండేది బంగ్లాదేశ్, ఇప్పుడు ఎలా అయిపోయిందో చూసారా? రావణ కాష్టంలా రగులుతోంది. నిత్యం ఎక్కడో చోట అగ్ని రగులుతోంది, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. సుఖం లేదు, శాంతి లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. ఎలాంటి కంట్రీ ఎంత ఫ్లరిష్ అయింది గడిచిన 1.5 డికేడ్లో. టెక్స్టైల్ రంగంలో భారత్ని మించి ట్రేడ్ చేస్తోంది ప్రపంచ దేశాలతోటి. ఆర్థికంగా ఎంత బలపడింది, అడ్మినిస్ట్రేషన్ ఎంత బాగుంది, యువతకు ఎంత ఉపాధి అవకాశం దొరికింది, ప్రతి ఒక్కరూ సుఖంగా, శాంతిగా, సామరస్యంగా ఎంత బాగున్నారు. అలాంటి కంట్రీలో ఒక విషపు చుక్క పడింది. ఎవరు నడిపిస్తున్నారు ఇదంతా? ఎవరు చేస్తున్నారు? ఏ విద్యార్థులైతే ఉద్యమంలోకి వచ్చారో ఇప్పుడు అదే విద్యార్థులు బలిదానాలు చేయాల్సి వస్తోంది. దీని వెనక ఎవరున్నారు? ఏం జరుగుతోంది? నైబరింగ్ కంట్రీ అలా ఉంటే మనకు కూడా ఇబ్బందే. మీ పక్కింటి వాళ్ళలో గొడవ జరుగుతూ ఉంటే మీకు సుఖంగా, శాంతిగా ఎక్కడ ఉంటుంది? అక్కడ పీస్ అండ్ ప్రాస్పరిటీ ఉంటేనే మనకి బాగుంటుంది. అదర్వైజ్ ఈ క్రాస్ బోర్డర్ టెర్రరిజం లేనిపోని హెడ్ఏక్ ఈవెన్ మనకి తప్పదు. అదొక యాతన మనకి. బంగ్లాదేశ్ బాగుండాలని కోరుకుంటున్నాం, కానీ ఎలా? ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ దేశాన్ని రక్షించేదెవరు? యూనో, ఒక ఆసక్తికరమైన డేటా చెప్పమంటారా? హ్యాపీనెస్ ఇండెక్స్లో బంగ్లాదేశ్ 2022లో 94th ర్యాంక్ అవుట్ ఆఫ్ 147 కంట్రీస్. ఇప్పుడు ఎంతో తెలుసా? 134కి పడిపోయింది. చూడండి, అంటే బంగ్లాదేశ్ కంటే కేవలం 13 దేశాలు మాత్రమే బ్యాడ్గా ఉన్న హ్యాపీనెస్ ఇండెక్స్లో. ఆ స్థితికి వచ్చేసింది బంగ్లాదేశ్. ఎవరి తప్పిదం? ఎవరి స్వయంకృత అపరాధం? ఆ దేశాన్ని ఇప్పుడు ఎవరు రక్షించేది? ఏం జరగబోతుంది బంగ్లాదేశ్కి? రైట్ యువర్ కామెంట్ అండ్ ప్లీజ్ షేర్ ఇట్.